హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళైతే టైం వచ్చేసి 9 అవుతుంది. 30 తారీఖు ఇవాళ ఫ్రైడే. బయట అయితే వర్షం పడుతున్నది. బయట కనిపిస్తే ఇట్లా. ఇంకా నేను గ్యారేజ్లోనే ఉన్నా. ఇక ఏమైనా బుకింగ్ వస్తే చూద్దాం ఇవాళ పరిస్థితి ఎట్లుంటుందో. ఎందుకంటే మనది ఏం డిసైడ్ ఉండదు, ఇవాళ ఇట్లా షూట్ చేద్దాం అట్లా షూట్ చేద్దామని. బుకింగ్ వస్తుంది, ఎక్కడ పోతామో కూడా మనకు తెలిసి ఉండదు అన్నట్టు. ఏమైనా వస్తే చూద్దాం, ఆన్లైన్ వస్తుందా ప్రైవేట్ ఏమైనా వస్తుందా చూసి దాని తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలా చాలా మంచి రోజు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చలో ఈ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. చలో ఫైనల్లీ మనకు ఒక బుకింగ్ వచ్చింది. 9:30 అవుతుంది. ఇది ఏంటంటే జూబ్లీ హిల్స్ అంట. అన్నానగర్ నుంచి లోపల బస్సుల నుంచి పికప్ చేసుకోవాలంట. ఫ్రేమ్లు ఉన్నాయని అంటున్నాడు. ఇక బండ్లు వస్తాయో రావో చూసుకోవాలి అడిగి పోయినాక. పికప్ అయితే 1-2 కిలోమీటర్లు ఉంటుండొచ్చు. 1 కిలోమీటర్ ఉన్నది. చలో వెళ్ళి పికప్ అయితే వేసుకుందాం. అవి బండ్లు వస్తాయో రావో అదే డౌట్. ఆయనైతే వచ్చేస్తాయి అంటున్నాడు, చూద్దాం. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము, అన్నానగర్ దగ్గరికి. ఈ బస్సులకు పోవాలి లోపలికి. ఆడ వరకు బండి పోతుందో లేదో. లొకేషన్ 7 వరకు పోతే 8 వరకు పోయి ఫోన్ అయితే చేద్దాం. ఇదంతా ఎయిర్పోర్ట్ కూడా అన్నట్టు. లొకేషన్ కాడికి అయితే వచ్చేసినాము. ఫోన్ చేద్దాం కస్టమర్కి, ఏడున్నాడో. ఇప్పుడు వీడికి వచ్చిన పికప్ పాయింట్కి, ఆడ ముందట కార్ అవతల వైట్ బోర్డులు లోడ్ చేస్తున్నాడు. ఆయన 2 బండ్లు బుక్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ మనం కస్టమర్కి ఫోన్ చేసి ఇప్పుడు సీసీ తోటి మాట్లాడి నీడ్ హెల్ప్ విత్ అదర్ ఇష్యూ ఇది పెడితే తెలుగు సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఫోన్ వస్తుంది అన్నట్టు కంపెనీ నుండి. లేదు ఫోను, ఇక వచ్చింది ఫోను. హలో సార్, ఇప్పుడు నేను ఒక పికప్ తీసుకున్నాను అన్నానగర్ టు జూబ్లీ హిల్స్. అయితే కస్టమరు 2 వెహికల్లు బుక్ చేసుకున్నాడు సార్. అయితే ఇంకో వెహికల్లో లోడ్ చేసి పంపించినాడు. మళ్ళీ ఇది నా ఆర్డర్ని ఏం చేస్తారు, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారా? సారీ సార్, లాస్ట్ ఆర్డర్ అయితే వాళ్ళది క్యాన్సిల్ అయింది. మీ ఆర్డర్ మాత్రమే యాక్టివ్లో ఉంది. వేరే బండిది ఆర్డర్ క్యాన్సిల్ అయిందా? ఎస్ సార్. అయ్యో, మళ్ళా ఆయన వేరే బండ్ల మెటల్ లోడ్ చేసినాడు. మళ్ళా ఒకసారి మాట్లాడతారా మీరు కస్టమర్ తోటి? వాళ్ళు ఎండి రఫీ అనే ఒక ఆర్డర్ బుక్ చేశారు, అది క్యాన్సిల్ అయింది. మీ పేరు కైలాషే కదా సార్? నా పేరు కైలాష్, అవును. మీ ఆర్డర్ అయితే యాక్సెప్ట్లో ఉంది. మళ్ళీ నేను ట్రిప్ అయితే స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన వేరే బండిలో లోడ్ చేసిన అని చెప్పిన. అందుకని మళ్ళీ నేను ట్రిప్ అయితే స్టార్ట్ చేయలేదు. మళ్ళీ సార్ ప్లీజ్ లైన్లో ఉండండి, నేను సార్ కస్టమర్కి కాన్ఫరెన్స్ కాల్ చేస్తాను. చేయండి. అదే అందుకే ఫోన్ చేసి మళ్ళీ ఏం చేస్తారో అని అడిగి ఫోన్ చేసిన అన్నారు. ఇంకో బండి వచ్చింది, అందులో మెటీరియల్ కూడా
అది ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అది కైలాసం పేరు మాత్రం యాక్సెప్ట్ పడుతుంది ఆర్డర్. ఇవల్ల లోడ్ చేసినాడు, సిస్టంలో క్యాన్సిల్ అయిందా? మళ్ళీ ఏంది ఈయన సస్పెండ్ చేయగల సార్, ఎందుకంటే ఈయన కూడా అన్ని ఈయన యాప్లో కూడా కరెక్టే ఉన్నది ఇదబో. ఎందుకంటే ఈ మధ్య ఆఫ్లైన్లో పోతున్నారని చెప్పి సస్పెండ్ చేస్తున్నారు కదా, అట్లా అని మళ్ళీ ఆయన, ఎందుకంటే ఆయన ఫోన్లో కూడా అన్నీ కరెక్ట్గానే ఉన్నది. నా ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసినారు, అంటే నేనే చేయించిన, కస్టమర్ మొబైల్లోకి చేయమన్నాడు, చేసినాను. చేంజ్ ఆఫ్ మైండ్ అయితే పెట్టినాను, నాదైతే అయిపోయింది. ఇప్పుడు ఆడ ఇంకొక బండి తీసుకుపోతున్నాడు కదా, ఆ ఆర్డర్ క్యాన్సిల్ ఉందంట వాళ్ళ కంప్యూటర్లో. ఈయనకేమో ఈయన మొబైల్లో ఆర్డర్ ఉన్నది అని చూపెడుతున్నది. ఇప్పుడు ఏమవుతుందేమో, ఈయన ఆఫ్లైన్లో పోతున్నాడు అని చెప్పి వాళ్ళు 5,000 ఫైన్ వేస్తారా, లేకుంటే ఏమవుతుందో తెలియదు. ఫోన్ करो, प्रॉब्लम हुए तो ठीक है, मैं निकाला वीडियो. ఇవా పోతున్నాడు. చాలా వెయిట్ చేద్దాం. ఇంకో బుకింగ్ వస్తున్నది దేవరంజాల్ కంట, సిక్ విలేజ్ నుంచి. మనకి ఇచ్చేది లేకుంటే అట్లా నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుంది అన్నట్టు. రాలేదు. మనకి 10 సెకండ్ డిలే ఉంది కదా, బుకింగ్లు ఏం వస్తలేవు అన్నట్టు. సరే వెయిట్ చేద్దాం. తెరిపి ఇక్కడనే ఆగిన ఆనందనగర్ దగ్గరనే, వస్తే తీసుకుందాం. మనకి బుకింగ్ వచ్చింది ఇప్పుడే, ఇది రాగానే ప్రైవేట్ బుకింగ్ కూడా వచ్చింది. ఇది 2 నిమిషాల ముందు వస్తే బాగుంటుండే అది. సరే, ఈ నుంచి ఆగాపురకు పోవాలంట, 371. పికప్ అయితే పక్కకే ఉన్నది, పికప్ పక్కకే ఉన్నది. పోయి కంప్లీట్ చేద్దాం ఆర్డర్. ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాను. డ్రాప్ లొకేషన్ చూద్దాం. తొమ్మిది కిలోమీటర్లు అనుకోండి. ఇది జల్దీ ఖతం చేయాలి, ఎందుకంటే ప్రైవేట్ బుకింగ్ కూడా వచ్చింది మనకి. ఇదైతే మెట్రల్ 8 బ్యాగులు ఉన్నాయి, 8 బ్యాగ్స్ ఉన్నాయి. చలో వెళ్దాం. దీనివల్ల వేరే కిరాయి మిస్ అయిపోయింది. ఏం చేద్దాం, అవుతుంటాయి అప్పుడప్పుడు. వచ్చినాను ముందటికి, ఇంకో 400 మీటర్లు చూపెడుతున్నది. సెల్ ట్యాక్స్ వాళ్ళు ఆపిర్రు ముందట. ఇంకా నేను ఈవే బిల్ వాట్సాప్ చేసినారు వాళ్ళు. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఆగాపురా. చాలు ఫోన్ చేద్దాం ఇక కస్టమర్కి. పక్కన ఆపుకొని బండి దబాంచి కస్టమర్కి కాల్ చేద్దాం. మనదైతే కాల్ అయిపోయింది. నేనే అందించిన, నమాజ్ టైం కదా, వాళ్ళకి లేట్ అవుతుందని. ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఓకే, 404. ఇక్కడ పేమెంట్ తీసుకోవటానికి కూడా ప్లేస్ లేదు. క్యాష్ కలెక్ట్ కొట్టేసినాను. 5 స్టార్ ఇచ్చేద్దాం. ఈ చూపెట్టుడేంది ఇలా 385 మనకు వచ్చింది. ఏమేమి వస్తున్నాయి హిందీలో. చలో ఈ నుంచి అయితే బయటికి వెళ్దాం. బుద్ధ భవన్ దగ్గరికి అయితే వచ్చినాను. పక్కన నెక్లెస్ రోడ్ లైన్లో ఇక్కడ ఆపుకొని
వెయిట్ చేద్దాం, రాణిగారి నుంచి ఏమైనా బుకింగ్లో వస్తాయేమో. ఇక్కడ లెఫ్ట్లో ఏదైనా ప్లేస్ ఉంటే అక్కడ బండిని ఆపేద్దాం. దబాంచ్ ఉన్నది జాగా. చాలా ఇక్కడ ఆపేద్దాం. ఇక్కడ బుద్ధ భవన్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను వచ్చి. టైము మధ్యాహ్నం 1 అయిపోయింది. ఇంకా 300 చిల్లరే చేసిన నేను ఇవాళ కారుబారు. చూద్దాం సాయంత్రం వరకు ఏమవుతుందో ఏం కాదు. ఈ కిరాయి తీసుకునేది లేకుండే అసలు. ఈ కిరాయి తీసుకున్నాను, దీనివల్ల మా అన్న చెప్పిండు వేరే దగ్గరికి పోమని. 3,500 కిరాయి ఉండే ఇది తీసేసుకున్నా, అది లేట్ అయిపోయింది. ఇక సరే ఏం చేద్దాం. ఈ కిరాయి తీసుకున్నాను, ఇలా పసాంచిపోయినాను. ఆ మెట్రోలు వెళ్తలేదు, బండ్లకేని నాగ్పూర్ బండి పైన బయట ఉన్న వాళ్ళ మెట్రోలు తీస్తేనే కానీ మన మెట్రోలు వెళ్ళదు. అట్లా లేట్ అయిపోయింది చాలా. బిల్ అని అదని. ఇప్పుడైతే బుద్ధ భవన్ దగ్గర వెయిట్ చేస్తున్నా. 1:10 అవుతుంది. ఇక్కడ నల్లగుట్ట దగ్గర వెయిట్ చేస్తుంటే బుకింగ్ వచ్చింది. ఏంది ఇది? ఉప్పల్ బస్ డిపో వరంగల్ హైవే ఫిర్దాద్గూడ అని వచ్చింది. ఆన్లైన్ పేమెంట్. పికప్ లొకేషన్ పక్కకే ఉంది, పోయి పికప్ చేసుకుందాం. పికప్ పాయింట్కి వచ్చేసినాము. ఇక్కడ అన్ని ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి అన్నట్టు. నల్లగుట్ట ట్రాన్స్పోర్ట్లు అందరికి తెలిసే ఉంటుంది. ఆడ పని డెన్నిస్ పనులు చేసుకుంటాం. ముందర గల్లీలకైనా పోవాలి. చాలా ముందర నుంచి తిరిగి పోదాం. ఫైనల్లీ పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. పక్కన ఆపి వెహికల్ లోడ్ చేసుకుందాం. బుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. లొకేషన్ డ్రాప్ పాయింట్ వచ్చేసి 14 కిలోమీటర్లు. ఒక బాక్స్ ఉందంట, లోడ్ చేసుకుందాం నడవండి. ఇది మన మెటీరియల్ లోడ్ అయిపోయింది. ఒకటే బాక్స్ ఉన్నది, కాకపోతే 4 కలిసి లోడ్ చేసి బిల్లు పెడతా అన్నారు. ఇవే బిల్లు పెట్టగానే మనం బయలుదేరాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. తార్నాక ఫ్లైఓవర్ వరకు అయితే వచ్చినాను. ఇంకో 7 కిలోమీటర్ చూపిస్తున్నది. నిన్నటిది కిరాయా అమౌంట్ ఎంతనో చెప్పలేదు కదా. నిన్న వాళ్ళు 2,500 ఇచ్చినారు. ప్లస్ ఆన్లైన్లో ఒక 517 రూపాయలు కొట్టిన. 3,000 అయినాయి అనుకోండి నిన్న. ఇలా 2 అవుతున్నది. ఒకటి 380 బుకింగ్ కొట్టినాను. ఇంకా ఇది ఎంతనో చూపెట్టింది. 500 600 సంథింగ్ ఇది ఉన్నది. క్లోజ్ చేసినాక చూపిస్తాను. 2:10 అవుతున్నది. ఈ ట్రిప్ అయిపోయే వరకు 3 అవుతుండొచ్చు వాళ్ళు అన్లోడింగ్ చేసుకోవటానికి. చూద్దాం ఇవాళ సాయంత్రం వరకు ఏమవుతుందో. ఇక్కడికి ఒక మనిషి వస్తుండంట, కూర్చుంటాడంట. ఆయనను కూడా పికప్ చేసుకొని పోవాలంట డెలివరీ పాయింట్ బస్ స్టాప్లో. చూద్దాం. మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది, అక్కడ అన్లోడ్ చేస్తున్నారు. ఇది డిపో, ఉప్పల్ బస్ డిపో. ట్రిప్ కూడా క్లోజ్ చేసేద్దాం. ట్రిప్ కూడా బంద్ చేసేసి అన్నాడు. ఎక్స్ట్రా వెయిటింగ్ ఏం రాలే. బ్లర్ వస్తుంది అప్పుడప్పుడు. 555 నుంచి మనకు 460 రూపాయలు ఇచ్చిండు. చలో పోదాం, నడవండి. ఇదంతా డిపో అన్నట్టు, బయటకైతే వెళ్దాం, నడవండి. ఈ బుకింగ్ అయితే అయిపోయింది.
ఉప్పల్ డిపో బయటికి వచ్చి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక చూద్దాం ఇటు నుంచి ఏమైనా వస్తుందా బుకింగ్, లేకపోతే అటు పోవాల్సి వస్తుందా ఎటైనా తార్నాక దిక్కు. వెయిటింగ్ అయితే చేస్తున్నాను, చూద్దాం. బుకింగ్ వస్తే మళ్ళీ చూపెడతా. వీడియో చాలా పెద్దగా అయిపోతుంది లేకుంటే. ఓకేనా, బుకింగ్ రాగానే మళ్ళీ చూపెడతా. ఈ నుంచి ఒకవేళ పోవాల్సి వస్తే కూడా మనం చూపెడతా. ఇప్పటి వరకు అయితే ఇది సంగతి. ఒక చిన్న బుకింగ్ వస్తుంది తీసుకుందామని. ఒక్కొక్కసారి ఇట్లా ఏసీ వస్తే కూడా ఒకవేళ తెలుస్తలేదు ఈ మధ్య. చాలా తీసుకుందామని ట్రై చేసినాను కానీ రాలేదు. పర్లేదు, వెయిట్ చేద్దాం ఏమైనా వస్తుంది. 3:45 అవుతున్నది. ఇన్న ఉన్నా ఉప్పల్ దగ్గరనే. బుకింగ్లు ఇటు నుంచి వచ్చేటట్లేదు. ముందడికి పోయి చూద్దాం. ఎంత పెద్ద గుర్తున్నది. ముందడి పోయి ఆగుదాం, అక్కడ నుంచి ఏమైనా వస్తాయో అని. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసేసిన, సాయంత్రం కావస్తున్నది. 845 రూపాయలు అయినది ఇవాళ. ఇక్కడికి వచ్చిన తార్నాకకి వచ్చినాక ఒక బుకింగ్ పడ్డది మనకి. రన్నింగ్లోనే తీసుకున్నాను. ఈడ నుంచి ఏమంటారు జీడిమెట్లకి పడ్డది బుకింగ్. రన్నింగ్లోనే యాక్సెప్ట్ చేసిన. పోయి కూడా అంట పికప్ వెళ్ళి పికప్ చేసుకున్నాం. పికప్ డిస్టెన్స్ కూడా దగ్గరికి వచ్చింది. పోయి వెహికల్ లోడ్ చేసుకున్నాం. ఏముందో ఇది చూపెట్టలే కదా, 600 అమౌంట్. జీడిమెట్ల డ్రాపు. రైల్వే స్టేషన్ నుంచి పికప్ ఉన్నది అన్నట్టు. ఇది లొకేషన్, దీన్ని పక్క చేసిద్దాం. రైల్వే స్టేషన్ నుంచి పికప్ ఉన్నది, అందులోకి పోవాలి. రైల్వేల ప్లాట్ఫామ్ నెంబర్ 10 దిక్కు ఉన్నది కదా, అది కార్గో. అందులో నుంచి పికప్ అన్నట్టు ముందటనే ఉన్నది. పోయి లోడ్ చేసుకుందాం వెహికల్. వేరే బండ్ల కాడ ఎంట్రీ దగ్గర టికెట్ ఉంటుంది, మనకు ఉండదు అన్నట్టు. ఏమేమి కడుతున్నారు ఏమో, ఇటు తిప్పి అటు తిప్పి తీసుకుపోతున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చిన ఏమేమో కట్టేస్తున్నారు. ఇలా పార్కింగ్ కట్టినట్టున్నారు. ముందట్టున్నది అటు సామాన్లు, బ్లూ కలర్ షర్ట్ కనిపిస్తున్నది. కార్గో అక్కడ నుంచి పికప్ అన్నట్టు. ట్రాలీ గిల్లీలు అన్నీ అట్టే ఉంటాయి. చాలా లోడ్ చేసుకుందాం వెహికల్. చాలా లోడింగ్కి అయితే పెట్టిన, ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ ఎత్తేస్తున్నాడు. డ్రాప్ లొకేషన్ వచ్చి 18 కిలోమీటర్లు. చలో లోడింగ్ అయితే చేసుకుందాం. లోడింగ్ అయితే అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాను. అటు మధ్యలో ఆగి మెట్రల్ది షూట్ చేస్తా. 3 బాక్సులు ఉన్నాయి, హెవీ ఉన్నాయి కానీ 3 ఉన్నాయి. ఎట్లెట్లనో చేసారు. ఇటుకే నువ్వు అటుకే నువ్వు దారి. అందరిని అడుగుతారు అన్నట్టు, మనల్ని అడగరు పైసలు. అందరు టోకన్ తీసుకొని పోవాలి. మనం విఐపీలం అన్నట్టు. ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయిపోయింది. ప్యాట్నీ ఫ్లైఓవర్ కంటే ముందు. ఫ్లైఓవర్ ఎక్కాలే, ముందే చుండు జామ్ ఉన్నది. ఇక్కడ చెట్లు గిట్లు కొట్టేస్తున్నారు కదా, అందుకే ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు. బయట మొత్తం ఖాళీగానే ఉంది. పైన అక్కడ చెట్లు కొట్టేస్తున్నారు,
అందువల్లనే కొంచెం ట్రాఫిక్ జామ్ ఉన్నది. ముందర మొత్తం ఖాళీగానే ఉన్నది. ముందున్నది ప్యారడైస్ ఫ్లైఓవర్. కాకపోతే మనం పైనకి ఎక్కొద్దు, కింద నుంచి రైట్ తీసుకోవాలి. మెటీరియల్ ఏందో చూపెట్టలేదు కదా, ఇవే 3 డబ్బాలు ఉన్నాయి. కానీ ఇవి సిల్వర్ ఏదో ఉన్నాయి, బరువు ఉన్నాయి. ఇవే 3. చలో పోదాం, నడవండి జడిమెట్ల. ఫైనలీ వచ్చేసినాము డెలివరీ పాయింట్ వరకు. ఇంకో 800 మీటర్స్ చూపిస్తున్నది. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకోవాలంట. లేటో అన్ని కంపెనీలు బంద్ అయ్యే టైం, అందరూ వర్కర్లు అందరూ ఇంటికి పోతున్నారు. అమ్మలక్కలు అందరూ. కంపెనీలు బంద్ అయ్యే టైం వచ్చిందంటే మనకు కూడా రిటర్న్ బుకింగ్ కష్టం అన్నట్టు. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది మెషిన్ తోటి. సిటీలో పెట్టిండు ఇక్కడ ఆటో అన్న. ఇలానే చలో, బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ట్రిప్ క్లోజ్ చేద్దాము. ఆయనకు ఫోన్ చేయాలి పార్టీకి. అమౌంట్ 600. చలో ఫోన్ చేద్దాం. పేమెంట్ కూడా వచ్చేసింది. ఏది దిగు, కిందికి రా, పక్కకు. ఓకే, 600 పేమెంట్ కూడా చేసిండు. ఇది వీడికి క్లోజ్ చేసేద్దాం. 5 స్టార్. అమౌంట్ మనకి 600లకి మనకి వచ్చింది 498 రూపాయలు మనకు వచ్చింది. 102 రూపాయలు కంపెనీ తీసుకున్నది అన్నట్టు. చలో, ఇలా టోటల్ మనం సంపాదించింది ఇప్పటి వరకు 1343 రూపాయలు. 6 వస్తున్నది ఇప్పుడు. ఇంకేమైనా ఒకటి వస్తుందా బుకింగ్ చూద్దాము, లేకపోతే ఎంటీ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కంపెనీ క్లోజింగ్ టైం కదా. ఈయనే వెయిట్ చేస్తున్నా. ½ అవర్ పైన అయిపోయింది. జీడిమెట్టలో వెయిట్ చేస్తున్నా, వస్తుందేమో. ఇప్పటిదాకా ఒకటి వచ్చింది, 800 ఏమో చేంజ్ వచ్చింది. 800 900 ఏమో సంథింగ్ వచ్చింది. ఈ నుంచి అమ్మర్పేటకి వచ్చింది. క్లిక్ చేసినాను కానీ నాకు రాలేదు. ఇప్పుడు చూద్దాం ఇంకేమైనా వస్తుందా. సిటీ వరకు, లోపటి వరకు పోవటానికి టైం అయితే 6 అవుతుంది. కంపెనీలు అన్నీ క్లోజింగ్ టైం, అందుకనే డౌట్ ఈ నుంచి వస్తుందా లేదా బుకింగ్ అని. అందరు వర్కర్లు వెళ్ళిపోతున్నారు. చూద్దాం, ఇంకోసేపు వెయిట్ చేసి 6:30 వరకు అట్లా వెయిట్ చేద్దాము. ఇక రాకపోతే ఇక రానట్టే, ఇక సీదా వెళ్ళిపోతా ఇంటికి. 6:30 కావటానికి ఇంకా టైం ఉన్నది. వెయిట్ చేద్దాం ఇంకోసేపు. నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నా. బుకింగ్స్ అయితే ఏం రాలే, వాడి నుంచి ఎంటీ పోవాల్సి వచ్చింది. 8 అవుతుంది టైం కూడా. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంతే. కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్. ఇలా బుకింగ్స్ అంతా ఏం రాలేవు. ప్రైవేట్ బుకింగ్స్ కూడా లేకుండే, ఆన్లైన్లో బుకింగ్స్ కూడా లేకుండే. మన డీజిల్ పోగా 1000 రూపాయలు మిగిలి ఉంటాయి అలా, అంతే. పొద్దున్న 9 గంటలకు పోయి రాత్రి 8 గంటలకు. చలో కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్.